తిరుమల లడ్డూలో కలపకూడదని కలిపేశారు అని చంద్రబాబు నాయుడు గారు ఆరోపించగానే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా రంగంలోనికి దిగారు. ఆయన ఏకంగా ప్రాయశ్చిత్త దీక్షలు చేశారు. ఆ తర్వాత అయోధ్యకు పంపిన లడ్డూల్లో కూడా ఇదే కలిపారు, జంతువులకు సంబంధించి కలిపేశారు అంటూ ఒక చేయకూడని ఆరోపణ పవన్ కళ్యాణ్ గారు చేశారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ దీక్ష చేయబోతున్నారు, తాను చేసింది తప్పుడు ఆరోపణ అని నిరూపితమైపోయింది. సో ఇప్పుడు తిరుమల లడ్డు మీద అత్యంత అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను చేసిన తప్పులకు ఏమి శిక్ష వేసుకోబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది చూడాలి. ఎందుకంటే ఈరోజు ఈనాడు పత్రికలోనే రాశారు ఈ లడ్డూల గురించి. ఫస్ట్ లో అంతా జంతువుల కోవన్నారు, ఇప్పుడు డాల్డా దగ్గరకు వచ్చేసారు. అంతా పత్రికలు ఎక్కడా కూడా జంతువుల కోవని రాయడం లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణ పూర్తిగా అవాస్తవం అని తెలిపేది. ఇప్పుడు ఇక అయోధ్యకు పంపిన లడ్డుల గురించి ఈనాడులో రాశారు. 3 ఏళ్లు బోలే బాబా ఆటలు సాగాయి, అంటే ఆ డైరీ ఆటలు. తర్వాత ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతో వైష్ణవి ఏఆర్ డైరీలను అడ్డు పెట్టుకొని కల్తీ నెయ్యి సరఫరా చేసింది. 2024 జనవరిలో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి అంటే టీటీడీ 1,00,000 లడ్డూలు పంపింది. నాణ్యత గురించి ప్రశ్నలు వస్తాయనే ఉద్దేశంతోనే దానికి నాణ్యమైన నెయ్యి కొంది. అంటే అన్నీ తెలిసే చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనాడులోనే రాశారు. మొత్తం అంటే సిట్ అధికారులు అంతా తేల్చినారని. తిరుమల నుంచి అయోధ్యకు పంపిన లడ్డూలకి మాత్రం నాణ్యమైన నెయ్యే కొన్నారు అని రాశారు. ఎందుకు కొన్నారు అనే దానికి వీళ్ళు చెప్తున్నది ఏంటంటే అనుమానం రాకూడదు, అక్కడ ఆ నాణ్యతకు సంబంధించి డౌట్లు వస్తాయన్న ఉద్దేశంతో అయోధ్యకు పంపిన ఆ 1,00,000 లడ్డూలకి మాత్రం నాణ్యమైన నెయ్యిని ప్రత్యేకంగా కొన్నారని రాశారు. కానీ ఇది పూర్తిగా సత్యం కాదు, ఇది అర్ధ సత్యం. ఎందుకంటే ఇప్పుడు ఈనాడు రాసిన దాన్ని బట్టి చూస్తే ఏమనిపిస్తుందంటే సామాన్యులకి, ఓకే తిరుమలలో లడ్డూల తయారన్నిటికీ ఒక నెయ్యి వాడుతూ అయోధ్యకు పంపిన లడ్డూలకు మాత్రం నాణ్యమైన నెయ్యి వాడారేమో, లేకుంటే ఎందుకు వాడతారు, ఇదే నెయ్యితో అయోధ్యకు పంపిన లడ్డూల్ని కూడా తయారు చేయొచ్చు కదా అన్న అనుమానం వస్తుంది. ఆ అనుమానం రావాలని ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నట్టున్నారు. కానీ జరిగింది ఏంటంటే తిరుమలలో చేసే ప్రతి లడ్డు కూడా దేశీయ ఆవు అంటే నాటి ఆవుల నెయ్యితో చేసేదైతే కాదు, మామూలు నెయ్యితో చేస్తూ ఉంటారు. కానీ అప్పుడు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న రామేశ్వరరావు, మైహోం రామేశ్వరరావు, ఇంకో బోర్డు సభ్యుడు ఇద్దరు కలిసి అయోధ్యకు పంపే 1,00,000 లడ్డూలకి వాళ్ళు ప్రత్యేకంగా నెయ్యిని స్పాన్సర్ చేశారు 30 లక్షల రూపాయలు పెట్టి. ఆ నెయ్యి ఎందుకు స్పాన్సర్ చేశారు అంటే సాధారణంగా నెయ్యితో కాకుండా కేవలం దేశీయ ఆవులతో నాటి ఆవుల దగ్గర నుండి తీసిన నెయ్యిని మాత్రమే ఆ 1,00,000 లడ్డూల తయారీకి వాడాలి అన్న ఉద్దేశంతో 30 లక్షల రూపాయలతో వాళ్ళు నాటి ఆవులకు సంబంధించిన నెయ్యిని స్పాన్సర్ చేశారు ప్రత్యేకంగా. అది జరిగింది. కానీ ఇప్పుడు ప్రచారం ఏం చేస్తున్నారంటే తిరుమల మామూలు లడ్డూలు తయారుకు ఒకటి వాడారు, కానీ అయోధ్యకు పంపిన లడ్డూలకి మాత్రం నాణ్యమైన నెయ్యి వాడారు, అనుమానం రాకుండా అన్ని తెలిసే చేశారు అని చెప్తున్నారు. కానీ అది కాదు. వాళ్ళు ఎందుకు తిరుమల నుంచి అయోధ్యకు పంపే లడ్డూలకి ప్రత్యేకంగా ఆ నెయ్యి వాడారు అంటే అది ప్రత్యేకంగా దేశీయ ఆవుల నెయ్యితో చేయాలి అన్న ఉద్దేశంతోనే ఇద్దరు టీటీడీ బోర్డు సభ్యులు స్పాన్సర్ చేస్తే దానికి అది వాడారు. సో దానికి ఆ నెయ్యి వాడారు కాబట్టి ఇక మిగిలినంతా ఇది నెయ్యి కాదు, తిరుమల లడ్డూలకు తయారు చేసిందంతా నెయ్యి కాదు అని చెప్పడానికి లేదు. వాళ్ళు ప్రత్యేకంగా నాటి ఆవుల నెయ్యితో తయారు చేయాలని అలా చేశారు. మిగిలిన లడ్డూల తయారన్నింటికి మామూలు నెయ్యి వాడుతూ ఉంటారు. అది కేవలం నాటి ఆవుల నుంచే వచ్చిన నెయ్యి అని అయితే చెప్పలేము. సో మొత్తం మీద అయితే జంతువుల కొవ్వు దగ్గర నుండి ఇప్పుడు ఎక్కడ ఆ మాట ఎక్కడా కూడా వినిపించడం లేదు. ఇప్పుడు డాల్డా దగ్గరికి కల్తీ దగ్గరకు వచ్చేసారు. ఇక పవన్ కళ్యాణ్ గారు అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూల్లో కూడా జంతువులకు సంబంధించిన ఇవి కలిపారు అని చెప్పారు. కానీ అది పూర్తిగా అవాస్తవం అని ఈరోజు ఈనాడు పత్రికలను రాశారు. అంత పెద్ద స్వామి మీద కోట్లాది మంది భక్తుల విశ్వాసాలు దెబ్బతినేలాగా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ వెనుక ముందు ఆలోచించకుండా చూసినట్టు అంత తేలిపోయినట్టు అయోధ్యకు పంపిన లడ్డూల్లో అది కలిపేశారని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇప్పుడు అవాస్తవం అని తేలింది. మరి పవన్ కళ్యాణ్ గారు కనీసం భగవంతుడి కన్నా మనసులో అన్న క్షమాపణ చెప్తారా? తాను చేసిన తప్పుకు ఇప్పుడు ఏమన్నా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారా? చూడాలి.